సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు గీతానంద్. నేను ఇన్వెస్టర్ని, అలాగే ట్రేడర్ని. ఇక రెండవ థియరీ విషయానికి వచ్చేసరికి, రెండవ వ్యక్తి గురించి నేను మాట్లాడాలి అంటే హీఈస్ రిచర్డ్ డెన్నిస్. ఈ రిచర్డ్ డెన్నిస్ అనే వ్యక్తి $5,000 దాదాపు $2 మిలియన్ సంపాదించేశాడు విత్ ఇన్ 4 or 5 years. అంటే దాదాపు అతను తీసుకొచ్చిన పెట్టుబడి కన్నా 400, 300, 400 రెట్లు ఎక్కువ సంపాదించాడు మార్కెట్లో. అలా జరుగుతున్నప్పుడు, అలా సంపాదించినప్పుడు అతను పక్కన ఉండే వాళ్ళంతా, నీకు దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఇది, ట్రేడింగ్ అనేది కానీ ఈ స్కిల్స్ కానీ ఇవి అందరికీ రావు అని అతనితో అనేవాళ్ళు. అతను ఏమనేవాడంటే, అతను కొంచెం సింపుల్గా ఉండేటువంటి వ్యక్తి. అతను ఏమనేవాడంటే, లేదు, ప్రాపర్గా ట్రైన్ చేసినట్లయితే ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వచ్చు అని అతను చెప్తూ ఉండేవాడు. సో ఇది రోజు డిస్కషన్లకు వెళ్తూ ఉండేది. అతని స్నేహితులతో అతను ఎప్పుడు కూర్చున్నా కూడా ఇది ఒక డిస్కషన్లా నడిచేది. నీకు దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్, నీకు దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ అని. ఇది రాంగ్ అని ప్రూవ్ చేయడం కోసం ఆయన ఏం చేశాడంటే, ఆ రోజు ఒక ఛాలెంజ్లోకి దిగాడు. చూడండి, నేను కొంతమందిని ట్రైన్ చేస్తాను. ఈ ట్రైన్ చేసిన వాళ్ళు కేవలం 2 వారాలు ట్రైనింగ్ ఇచ్చి స్టాక్ మార్కెట్లో వదిలిపెడతాను. వాళ్ళు చరిత్ర సృష్టిస్తారు, కావాలంటే చూడండి, ఏమీ మార్కెట్కి సంబంధం లేని వాళ్ళని తీసుకొస్తాను అన్నాడు. సో అలా అనుకున్న వాళ్ళు ఏం చేశారంటే, ఒక యాడ్ ఇచ్చారు, కొంతమంది వచ్చారు, వాళ్ళందరికీ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వాటిలో ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్కి ఆన్సర్లు పెట్టిన వాళ్ళని బేస్ చేసుకొని ఒక కొత్త నో వాయిస్ ట్రేడర్స్ని, ఇన్వెస్టర్స్ని తీసుకొని అతను ట్రైనింగ్ ఇచ్చాడు. సో దీనికి ఏం పేరు పెట్టాడంటే, ఇతను అంతకుముందే సింగపూర్ వెళ్ళి వచ్చాడు. అక్కడ ఇతను ఒక తాబేళ్ల ఫామ్కి వెళ్ళాడు. వాళ్ళు ఏంటంటే తాబేళ్ళని పెంచేవాళ్ళు అనమాట. సో అది చూసిన తర్వాత ఇతను ఏమనుకున్నా అంటే, ఈ తాబేళ్ళని ఎలా అయితే వాళ్ళు జాగ్రత్తగా పెంచుతున్నారో, నేను ఇక్కడ ఇన్వెస్టర్స్ని ఇక్కడ తయారు చేస్తూ ఉన్నాను, కాబట్టి దీనికి టర్టిల్ ట్రేడింగ్ సిస్టమ్ అని పేరు పెడతాను అన్నాడు. సో అలా టర్టిల్ ట్రేడింగ్ సిస్టమ్ అనేది బాగా ఫేమస్ అయింది. సో మీరు గూగుల్లో ఒకసారి కనుక వెళ్ళి టర్టిల్ ట్రేడింగ్ సిస్టమ్, TURTLE, టర్టిల్ అంటే తాబేలు, ట్రేడింగ్ సిస్టమ్ అని కనుక కొట్టినట్లయితే మీకు దీనికి సంబంధించినటువంటి బుక్స్ కానీ, విపరీతమైనటువంటి వీడియోస్ కానీ ఇవన్నీ కూడా దొరుకుతాయి. అయితే ఇక్కడ ఒక ఇది ఏంటంటే, సో ఇతను ట్రైన్ చేసిన ఒరిజినల్ రూల్స్ ప్రపంచానికి చెప్పలేదు అని అంటారు. సో కొంతమంది వాళ్ళకు తోచినట్టుగా, లేదా ఆ టర్టిల్లో ఎవరైతే ట్రేడింగ్ తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని రాసాము, ఇలా రకరకాల వాదనలు ఉన్నాయి. పూర్తిగా ఒరిజినల్ రూల్స్ బయట ఉన్నాయా లేదా అనేది మనం పక్కన తీసేస్తే, దాని ఇన్స్పిరేషన్గా తీసుకొని మళ్ళీ మనం కొన్ని సిస్టమ్స్ని తయారు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో అలా అతను టర్టిల్స్ అని చెప్పి ఎవరినైతే తయారు చేశారో వాళ్ళు అద్భుతమైనటువంటి రికార్డ్స్ ఇచ్చారు. సో భారీ లాభాలు తీయడం జరిగింది. ఒక్కొక్కరికి $1 మిలియన్ అతను స్పాన్సర్ చేసి అకౌంట్స్లో వేసి ట్రేడింగ్ చేయమంటే, యాజ్ ఇట్ ఈస్గా అతను ఏదైతే రూల్స్ నేర్పించాడో ఆ రూల్స్ని బేస్ చేసుకొని వాళ్ళు ట్రేడింగ్ చేసి బాగా సక్సెస్ అయ్యారు. అప్పుడు చెప్పాడు అతను, సో ఇదంతా కూడా డిసిప్లిన్కి సంబంధించింది, రూల్స్కి సంబంధించింది. మీ దగ్గర లాభాలు వచ్చేటువంటి ఒక్క రూల్ ఉంటే దాన్నే ఫాలో అవుతూ పోతే మీకు లాభాలు వస్తాయి. అంతేగాని ఈ ట్రేడింగ్ అనేది ఇది గాడ్స్ గిఫ్ట్ ఏం కాదు అని అతను ప్రూవ్ చేసిన సిస్టమ్ ఇది టర్టిల్ ట్రేడింగ్ సిస్టమ్. సో వాళ్ళంతా కూడా సక్సెస్ కావడం జరిగింది. సో దానిలో నుంచి మనం అర్థం చేసుకునేది ఏంటంటే, అతను ఏం చేసేవాడంటే, ట్రేడింగ్లో చాలామంది ఏం చేస్తారంటే, స్టాక్కు భారీగా పడిపోతున్నప్పుడు, లోయర్ అంటే బాగా కిందకి వెళ్ళిపోతున్నప్పుడు స్టాక్ కొనడం జరుగుతుంది. ఇతను అలా కాదు, బ్రేక్అవుట్ ట్రేడర్. అంటే బ్రేక్అవుట్ ట్రేడింగ్ అంటే ఏమంటే, సో ఇంతకు ముందున్నటువంటి హైస్ ఏవైతే ఉన్నాయో దాన్ని దాటి పైన క్లోజ్ అయినప్పుడు దాన్ని బ్రేక్అవుట్ ట్రేడింగ్ అంటాం. ఇందాక మనం ఈ నికోలస్ డార్వాస్ విషయానికి వచ్చినా, లేదా టర్టిల్ ట్రేడింగ్ సిస్టమ్కి వచ్చినా, ఇద్దరు కూడా బ్రేక్అవుట్ ట్రేడర్సే. సో ఒక కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్లో డార్వాస్ కొనేవాడు. వీళ్ళు ఏంటంటే టర్టిల్ ట్రేడింగ్ సిస్టమ్కి వచ్చేసరికి వీళ్ళు ఇప్పుడు థియరిటికల్గా చెప్తే, ఇప్పుడు ఒక 20 రోజుల హై ఏదైతే ఉందో దాన్ని తీసుకొని దాన్ని దాటగానే దాన్ని, అంటే ఇప్పుడు ఒక స్టాక్ కనుక చూసినట్టయితే 20 రోజులు హై, 20 రోజుల నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి హై తీసుకునేవాళ్ళు. ఆ హైని దాటగానే బై చేసేవాళ్ళు. సో అక్కడి నుంచి 2 ATR స్టాప్ లాస్ అని కొంతమంది అంటారు, 10 డేస్లో స్టాప్ లాస్ అని అంటారు. సో ఈ రెండిట్లో ఏదైనా సరే ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయితే ప్రాఫిట్ బుక్ చేసేవాళ్ళు. సో వాళ్ళు ఎందుకు 20 రోజుల హైని తీసుకున్నారు అంటే, కొంతమంది 40 రోజుల హై తీసుకున్నారు, కొంతమంది 5 వారాల హై తీసుకున్నారు. జనరల్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్కి వచ్చేసరికి, అది ట్రేడింగ్ కాబట్టి ఓకే, లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్కి వచ్చేసరికి ఏంటంటే 52 వారాల గరిష్ట స్థాయి. మీరు ఒక్కసారి కుదిరితే ట్రేడింగ్ వ్యూలోనూ మీకు చార్ట్స్ అవైలబుల్ ఉంటాయి, మనీ కంట్రోల్ యాప్లోనూ మీకు చార్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒక్కసారి 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు బాగా డేటా అంతా తీసుకొని చూడండి. ఒకసారి హై క్రియేట్ అయిన తర్వాత 52 వీక్ అంటే 52 వారాల గరిష్ట స్థాయి దాటిన తర్వాత జనరల్గా
జనరల్గా స్టాక్ అప్ ట్రెండ్లోనే వెళ్తూ ఉంటుంది ఏదైనా ఫండమెంటల్గా బ్యాడ్ వచ్చినప్పుడు. కొన్ని స్టాక్స్ ఉంటాయి, ఐటీసీ రీసెంట్గా 52 వీక్ హై క్రాస్ అయింది కదా అని నేను బై చేయడం జరిగింది, అది కన్సాలిడేట్ అవుతుంది, అది పెరగలేదు. సో ఇలా ఫెయిల్ అయ్యేటువంటి స్టాక్స్ కూడా ఉంటాయి. ఒక్కోసారి ఎస్ బ్యాంక్ లాగా మంచి పీక్ హై వెళ్తూ ఉంటుంది, 52 వారాలంటే కొన్ని సంవత్సరాల హైలో ఉండేది, ఒక్కసారిగా అది క్రాష్ అయిపోయి స్టాక్ అనేది భారీ పతనం 90-95% దాకా కూడా దాని వాల్యూ నుంచి పతనం అవ్వడం మనం చూస్తూ వచ్చాం. ఇలా జరగవని కాదు, కాకపోతే ఒక 10 ప్రయత్నాలు మనం చేసినప్పుడు 3 నుంచి 4 ప్రయత్నాలు ఫెయిల్ అయినా ఒక 6 ప్రయత్నాల్లో మీకు మంచి డబ్బులు వస్తూ ఉంటుంది. సో దీనికి స్టాప్ లాస్ ఎలాగో ఉంటుంది, సో స్టాప్ లాస్ పెట్టుకొని వెళ్ళొచ్చు. సో ఈ టర్టిల్ ట్రేడింగ్ సిస్టమ్ అనేది ట్రేడింగ్కి సంబంధించిన సిస్టమ్ కాబట్టి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పుడు మనం ఇన్వెస్టింగ్ సిస్టమ్ తీసుకున్నాం. ఇదేంటంటే 52 వారాల గరిష్ట స్థాయికి పైన ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్స్లో మొమెంటం చూసుకుని వాటిని బై చేస్తాం అనమాట. దీని మరి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి? 26 వారాల గరిష్ట స్థాయి. ఎందుకంటే నేను టర్టిల్ ట్రేడింగ్ సిస్టమ్ గురించి చదివినప్పుడు 20 రోజులు హై తీసుకుంటే 10 రోజులు లో స్టాప్ లాస్ పెట్టేవాళ్ళు, అలాగే లేదా 40 రోజులు లేదా 5 వారాలు అనుకుంటే దాంట్లో సగానికి స్టాప్ లాస్ పెట్టేవాళ్ళు. ఇంచుమించు ఇది కూడా అంతే. 52 వారాల గరిష్ట స్థాయి దాటిన తర్వాత ఒకవేళ 26 వారాల గరిష్ట స్థాయి స్టాప్ లాస్ కింద పెట్టుకుంటాం. కొన్ని స్టాక్స్కి ఏమవుతుందంటే ఎక్కడో కింద ఉంటుంది, ఎందుకంటే భారీ ర్యాలీ జరుపుకుంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తామంటే 15% ఒక స్టాప్ లాస్ కింద తీసుకోవచ్చు. 15% అంటే మనం కొన్న వాల్యూ నుంచి ఒక 15% నుంచి 20% మధ్యలో స్టాప్ లాస్ తీసుకోవచ్చు. అయ్యా నా దగ్గర ఉన్న ₹1,00,000 ఎత్తుకెళ్ళి నేను ఒకే స్టాక్ మీద పెట్టేశాను, 20% స్టాప్ లాస్ హిట్ అయిపోతే 20,000 పోతుంది కదా అనే ఆలోచన చాలా మందికి రావచ్చు. అందుకే మేము సజెస్ట్ చేసేది ఏంటంటే ఎత్తుకెళ్ళి అన్నీ కూడా ఒకే స్టాక్లో పెట్టకండి. సో ఇప్పుడు నా దగ్గర ఒక ₹1,00,000 ఉంది అంటే నేను ఇలాంటి బ్రేక్అవుట్ వచ్చిన స్టాక్స్ ఏమున్నాయో చూసుకొని ఒక 5 నుంచి 10 స్టాక్లు మధ్యలోనే స్ప్లిట్ చేసుకుంటాను. సో జనరల్ థియరీ ఏంటంటే ఒక స్టాక్ మీదే మోర్ దాన్ 5% ఇన్వెస్ట్ చేయడం అనేది, ఇన్వెస్టింగ్కి వస్తే మోర్ దెన్ 5% ఇన్వెస్ట్ చేయడం అనేది అంత సేఫ్ కాదు. సో మన దగ్గర ఉన్న డబ్బుల్ని బేస్ చేసుకొని 10 నుంచి 20 స్టాక్ల మధ్యలో మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. ఒక్కోసారి 5 స్టాక్లే దొరుకుతాయి, 5 స్టాకులకే స్ప్లిట్ చేసుకుంటాం. సో దాంట్లో బయింగ్ చేసిన తర్వాత ఇక మనకి ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 ఒక స్టాక్ మీద 10,000 పెట్టారు, దాంట్లో 20% స్టాప్ లాస్ అంటే కేవలం ₹2,000 నష్టపోతున్నారు, ఇంకా 9 స్టాక్స్ మీ చేతిలో ఉంటాయి. సో గేమ్ని ఇలా డిజైన్ చేసుకొని మీ దగ్గర ఉన్న డబ్బుల్ని స్ప్లిట్ చేసుకొని కొత్తగా 52 వీక్ హైకి వస్తున్నటువంటి స్టాక్స్లో మీరు బై చేయొచ్చు. అయితే దీంట్లో కూడా మేము చేసేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఎక్కువగా కూడా ఎక్స్పోజర్ తీసుకోం, మేజర్గా బ్లూ చిప్ స్టాక్స్లోనే తీసుకుంటాం. బ్లూ చిప్ స్టాక్స్లో రిటర్న్స్ తక్కువ ఉంటాయి అని చాలామంది అంటారు, కానీ ఒరిజినల్గా కంపారిటివ్గా చూసుకున్నట్లయితే మిగతా అంటే మనకి స్మాల్ క్యాప్ స్టాక్స్, పెన్నీ స్టాక్స్ ₹50 నుంచి 500 అయినటివి ఇలాంటి వాటితో పోల్చుకుంటే తక్కువ రిటర్న్స్ ఉంటాయి. కానీ ఓవరాల్గా యావరేజ్ పరంగా తీసుకున్నట్లయితే సంవత్సరానికి మనకు కావాల్సినటువంటి రిటర్న్స్ బ్లూ చిప్ స్టాక్స్లో వస్తాయి. అవి కొంతవరకు సేఫ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే మా లిస్ట్లో ఎప్పుడు కూడా నిఫ్టీ 50కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది, తర్వాత నిఫ్టీ 100కి ఒక సెకండ్ ప్రిఫరెన్స్ ఉంటుంది. మ్యాక్సిమం స్టాక్స్ ఇందులోంచే పిక్ చేసుకోవడం జరుగుతుంటుంది. సో ప్రతిరోజు కూడా ఎన్ఎస్సిలోకి వెళ్తే 52 వారాల గరిష్ట స్థాయి ఏది టచ్ అయిందో ఇవన్నీ పేపర్లో కూడా వస్తూ ఉంటాయి. సో ఆ స్టాక్స్ని నోట్ చేసుకుంటూ వస్తాం. ఇవన్నీ ఒకవేళ అదే సెగ్మెంట్లో మనకి ఆల్రెడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త బ్యాంక్లో 52 వీక్ హై టచ్ చేసింది అనుకోండి, ఆల్రెడీ బ్యాంక్లో మా దగ్గర 4 స్టాక్లో 3 స్టాక్లో ఉంటే మళ్ళీ కొత్త స్టాక్ను పట్టించుకోం, వేరే సెగ్మెంట్ కోసం చూస్తూ ఉంటాం. ఫార్మాలో ఏదైనా బ్రేక్అవుట్ వచ్చిందా, ఐటీలో ఏదైనా బ్రేక్అవుట్ వచ్చిందా, ఇలా తీసుకొని వాటిల్లో నుంచి మాత్రమే స్టాక్స్ పిక్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్లోకి దిగాలి అనుకున్నప్పుడు టెక్నికల్ అనాలిసిస్ అనేది, ఫండమెంటల్ అనాలిసిస్ అనేది 2 ఉంటాయి, అందరికీ తెలిసిన విషయమే. ఫండమెంటల్ అనాలిసిస్ అనేది కొద్దిగా కష్టతరంతో కూడుకున్నది, టెక్నికల్ అనాలిసిస్ అనేది సులభంగా ఉంటుంది. అందున ప్రాపర్గా ఉపయోగించుకోగలిగినట్లయితే చాలా అద్భుతంగా కూడా పనిచేస్తుంది. సో దాంట్లో నేను సింపుల్గా కొత్తగా ఎంట్రీ అయ్యే వాళ్ళకి సజెస్ట్ చేసేటువంటి 2 టెక్నిక్స్, రియల్గా మాకు యూజ్ అయినటువంటి టెక్నిక్స్ ఏంటంటే, ఒకటి డార్వాస్ బాక్స్ థియరీ, 2 టర్టిల్ ట్రేడింగ్ సిస్టమ్, అంటే ఈ 52 వీక్ హైకి సంబంధించినటువంటి సిస్టమ్. ఈ 2 కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్లో మంచి బెనిఫిట్గా ఉండేటువంటి సిస్టమ్స్ అవుతాయి. సో ఈ రెండింటి గురించి ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి, వచ్చిన దాన్ని బేస్ చేసుకొని మీరు మీ థియరీని ఆ బేసిక్ థియరీని తీసుకొని మీ స్వభావానికి తగ్గట్టుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు, విన్నింగ్ సిస్టమ్స్ డిజైన్ చేసుకోవచ్చు. ఆ ఇద్దరు కూడా భారీగా డబ్బు సంపాదించి ప్రూవ్ చేసిన వాళ్ళే, డార్వాస్ కానివ్వండి, అలాగే డెన్నిస్ కానివ్వండి. డెన్నిస్ శిష్యులంతా కూడా టాప్ ట్రేడర్స్ అయినటువంటి మాట వాస్తవమే. కాబట్టి ఈ 2 థీరీస్ కూడా, బ్రేక్అవుట్ థీరీస్ 2 కూడా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. సో అలాగే ఇవి మాకు ఎంతగానో ఉపయోగపడినటువంటి మాట పూర్తిగా వాస్తవం. ఇక ఇందులో కొంతమందికి డౌట్ వస్తుంది, ఇదే థియరీస్ ట్రేడింగ్లో ఉపయోగించుకోలేమా అంటే, సో ఇందులో ట్రేడింగ్లో ఉపయోగించుకోలేము అనడానికి ఏం లేదు. కాకపోతే ట్రేడింగ్ అనేది చాలా స్కిల్తో కూడుకున్నది. సో షార్ట్ పీరియడ్లో మీరు ఫాస్ట్గా రియాక్ట్ కావాల్సి వస్తుంటుంది, అది కొద్దిగా కష్టంతో ఉంటుంది, లాసులు ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ కూడా తట్టుకోవడం అంత సులభమైన పని కాదు. దాంతోపాటు ఫుల్ టైమ్ మీరు మార్కెట్లోనే కూర్చొని ఉండాలి, ఫుల్ టైం జాబ్ అవుతుంది. కాబట్టి ఇది అందరికీ కుదిరే పని కాదు, కాబట్టి దాన్ని సజెస్ట్ చేయట్లేదు. ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేసుకోవచ్చు.
సో ఈ 2 థీరీస్ని బేస్ చేసుకొని మీరు కొత్తగా మీ స్వభావానికి అలవాటు పడ్డట్టుగా మీరు థీరీ రెడీ చేసుకోవాలి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే నేను చెప్పే ఆలోచనలు అందరికీ నచ్చకపోవచ్చు, ఎందుకు నచ్చాలని రూల్ లేదు. ఒక శరీరంలోకి ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరికి లివర్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ జరిగింది అంటే ఐసీయూలో పెడతారు, 1 నెల 2 నెలలు అబ్జర్వేషన్ పెడతారు. ఎందుకు? అతని బ్లడ్ గ్రూప్కి సంబంధించినటువంటి లివర్ పీసే అతనికి అటాచ్ చేయడం జరిగింది. ఒక్కొక్కసారి ఏమవుతుంది, చాలా దగ్గర రిలేటివ్స్లోంచి తీసుకునే లివర్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. అంటే కొడుకో లేకపోతే కూతురో ఎవరైతే ఆయన బ్లడ్ గ్రూప్కి మ్యాచ్ అవుతున్నారో అదే తీసుకుని శరీరంలో ఫిట్ చేస్తారు. కానీ మన శరీరం ఏం చేస్తూ ఉంటుందంటే ఇది బయట పార్ట్ కింద గుర్తించి ఇది నీ శరీరంలోది కాదు అని దాన్ని ఎంతసేపు రిజెక్ట్ చేయడానికి చూస్తూ ఉంటుంది. దాంతో అక్కడ సెప్టిక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో మన శరీరం ఎలా అయితే వేరే బాడీ పార్ట్ని బయటికి తోసేస్తూ ఉంటుందో, మీకు ఒక ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, అక్కడ చుట్టూ చీమ్ పడుతుంది, అది బయటికి లాగేంత వరకు కూడా తగ్గదు గాయం, ఎంతసేపు పోరాటం చేస్తుంటుంది. అలాగే మీ ఆలోచనలు కూడా మీది కాని ఆలోచనని ఇది కరెక్ట్ అని ఒప్పుకొనివ్వదు. ఒకవేళ మీకు ఇన్స్టెంట్గా నేను చెప్పింది కరెక్ట్ అనిపించినా ప్రాక్టికల్గా దిగినప్పుడు 2-3 నష్టాలు చూసిన తర్వాత ఇతను చెప్పింది పూర్తిగా రాంగ్ అనే అబ్జర్వేషన్ అంటే మీకు అనిపించేస్తుంది. సో అందుకని నేను చెప్తున్నానంటే మీరు ఏదైనా ఒక థియరీ ఎవరైనా చెప్పినప్పుడు, నేననే కాదు ఎవరైనా చెప్పినప్పుడు వినండి. అది నచ్చింది అంటే మీరు ప్రాక్టికల్గా 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మీకు తగ్గట్టుగా మాడిఫై చేసుకోండి. ఇప్పుడు 20% స్టాప్ లాస్ అన్నాను, నిజంగా మీకు అంత స్టాప్ లాస్ భరించలేము అని అనుకుంటే 10%కి మూవ్ కావచ్చు. పర్వాలేదు 25% దాకైనా నేను ఉండగలను అనుకుంటే మీరు 25% మూవ్ చేసుకోవచ్చు. నేను 52 వారాల గరిష్ట స్థాయి అన్న దగ్గర మీరు 13 వారాల గరిష్ట స్థాయికి దిగొచ్చు, దాంట్లో 4వ వంతు. సో ఎవరికి తగ్గట్లు వాళ్ళు స్టాక్కి తగ్గట్లుగా కానీ లేదా వాళ్ళ బిహేవియర్ తగ్గట్లుగా కానీ వాళ్ళు మార్చుకుంటూ వెళ్ళినట్లయితే ఈ ఆలోచనలో మీకు క్లిక్ అవుతాయి. ఎందుకంటే అది మీ సొంత ఆలోచన కాబట్టి దానిలో వచ్చే పెయిన్ కానీ గెయిన్ కానీ 2 కూడా మీరు ఆస్వాదించగలుగుతారు. అంతేగాని వేరే వాళ్ళ ట్రేడింగ్ సిస్టమ్తో యాస్టీస్గా తీసుకొచ్చి మీరు వాడుకున్నా కూడా మీకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదు, దాని మీద నమ్మకం కూడా కుదరనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు చదివేటువంటి థీరీస్ అన్ని కూడా ఉపయోగపడేటివే. మీ ఆలోచనలకు తగ్గట్టుగా మార్చుకుంటే మాత్రమే అవి మీరు పూర్తిగా ఉపయోగించుకోగలుగుతారు, అంటే మీ స్ఫూర్తి శక్తి సామర్థ్యాలతో ఉపయోగించుకోగలుగుతారు. లేకపోతే అవన్నీ కూడా వేస్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ 2 థియరీల గురించి చూడండి. డార్వాస్ థియరీ ఉపయోగపడేది, అలాగే టర్టిల్ ట్రేడింగ్ సిస్టమ్స్ గురించి చదవండి. దాంట్లో నుంచి మీకు కావాల్సిన ఎసెన్స్ తీసుకొని మీ ఓన్ ఇన్వెస్టింగ్ సిస్టమ్స్ రెడీ చేసుకోండి. ఒక స్టాక్లో పెట్టకుండా బాస్కెట్ కింద డివైడ్ చేసుకొని డిఫరెంట్ సెక్టార్స్లో ఒక 10-15 స్టాక్లు 20 స్టాక్లు బేస్డ్ ఆన్ యువర్ క్యాపిటల్ అలాగే మీ రిస్క్ అపటైట్ను బట్టి అడ్జస్ట్ చేసుకోండి. డెఫినెట్గా లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.